సాఫ్ట్వేర్ సిరీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ టాపిక్ ఏంటంటే సాఫ్ట్వేర్ అంటే టెక్ పార్క్లోనే ఉండాలా, బయట చిన్న చిన్న కంపెనీలో పనిచేసే వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటి, టెక్ పార్క్లో పనిచేసే బెనిఫిట్స్ ఏంటి అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఎక్కడ పనిచేసినా సాఫ్ట్వేర్ ఏంటి, టెక్ పార్క్లో పనిచేస్తే ఏం పెద్ద బెనిఫిట్స్ ఉండవు, నార్మల్ కంపెనీస్లో పనిచేస్తే తక్కువ బెనిఫిట్స్ ఉంటాయని అలా ఏముండదు. అది ఒక జస్ట్ అపోహ మాత్రమే, అట్లా ఏముండదు. మనం వర్క్ చేసే టెక్నాలజీ మీద, మనం వర్క్ చేసే ప్లాట్ఫామ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎలా వర్క్ చేస్తున్నాం ఇవన్నీ కూడా. నో నీడ్ టు వరీ, మనం ఎక్కడ వర్క్ చేసామన్నది ఇంపార్టెంట్ కాదు, మనం ఏ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నాం అన్నది ఎండ్ ఆఫ్ ద డే పాయింట్ వ్యాలిడ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి, అప్గ్రేడ్ అవుతూ ఉండాలి డే టు డే లైఫ్లో స్కిల్స్ అన్నీ కూడా. తర్వాత ఫ్రెషర్స్ అయితే కానీ ఏదో ఒక టెక్నాలజీని చూస్ చేసుకుని దాని మీద కొంచెం ఇన్డెప్త్గా ప్రిపేర్ అవ్వడము, లేకుంటే ఇప్పుడు అప్గ్రేడేషన్స్లో ఏమున్నాయనేసి చూసి బాగా నేర్చుకోవడము అలా చేసుకోవాలి. అప్పుడైతే ఏం తొందర లేకుండా సాఫ్ట్వేర్ జాబ్స్ ఈజీగా గ్రాప్ చేయగలుగుతాము. ఓవర్గా థింక్ చేయకండి, టెక్ పార్కుల్లో ఉంటే బెనిఫిట్స్ ఉంటాయి, టెక్ పార్కులో లేకుంటే ఏం బెనిఫిట్స్ ఉండవు, అట్లంతా ఏం చూడకండి. ఇంకా టెక్ పార్క్లో ఉంటే ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే అసలు మనం ఇప్పుడు క్యాబ్లు ట్రాన్స్పోర్టేషన్ ఉండే వాళ్ళకైతే నో ప్రాబ్లం. ట్రాన్స్పోర్టేషన్ లేకుండా వాళ్ళకైతే ఎక్కడో గేట్ దగ్గర బస్ స్టాప్ ఉంటే మళ్ళీ లోపలికి మళ్ళీ ఒక 2-3 కిలోమీటర్స్ నడచాలి, అలా చాలా ఉంటాయి. ఇప్పుడు ఆర్ఎంజెడ్ తీసుకున్న, మాన్యత తీసుకున్న, ఎంబసీ తీసుకున్న, సివి గోల్ఫ్ది తీసుకున్న, తర్వాత వెల్స్ ఫార్గో పార్క్ తీసుకున్న, ఇలా చాలా టెక్ పార్కులు తీసుకున్నా కూడా అలానే ఉంటాయి. అది కూడా రోడ్ పక్కనే ఉంటాయి, బట్ కంపెనీస్ లొకేట్ అయ్యేది మాత్రం కొంచెం ఇన్సైడ్ డెప్త్ లోపలికి ఉంటాయి. సో అది దృష్టిలో పెట్టుకొని ఏదైతే మీరు వర్క్ చేసే టెక్నాలజీ మీద, వర్క్ చేసే ప్లాట్ఫామ్ని గుర్తుపెట్టుకొని దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. టెక్ పార్క్లో అయితే ఏంటి, ఎక్కడైతే ఏంటి అసలు చూడకండి. మన వర్క్ ఏంటి, మనం ఎందుకు రోల్కి సెలెక్ట్ అయ్యామో అనేది మాత్రమే చూసుకోండి. మోర్ ఓవర్ కాన్సన్ట్రేట్ అని టెక్నికల్ స్కిల్స్ ఇవన్నీ అవన్నీ ఏం పట్టించుకోకండి. వన్స్ మీరు టెక్నికల్గా స్ట్రాంగ్ అయ్యి జాబ్లో సర్వైవ్ అయ్యారనుకోండి, ఇవన్నీ ఏం అనిపించదు మీకు. ఇంకా మీరే అసలు ఇప్పుడు అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్లో నుంచి మళ్ళీ హైబ్రిడ్ అని, మళ్ళీ హైబ్రిడ్ నుంచి మళ్ళీ ఇప్పుడు పర్మనెంట్ వర్క్ ఆఫీస్లని చేస్తున్నారు కదా. సో వర్క్ కల్చర్కి అలవాటు పడడం నేర్చుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే బెనిఫిట్, వర్క్ ఫ్రమ్ హోమే చేస్తాము అని ఎవరిని డిమాండ్ చేయకండి. వాళ్ళు ఏది ఇస్తే అది జాయిన్ అయిపోయేసి చేయండి. ఎందుకంటే ఇంట్లో కూర్చొని చేసే ప్రొడక్టివిటీ తగ్గిపోతుందని అందరికీ తెలుసు కదా. అలా అనేసి ఇప్పుడు మనకి ఊరికే వాళ్ళు డబ్బులు ఇవ్వరు కదా, అట్లీస్ట్ ఆఫీస్లో ఉంటే ఏదో ఒకటి నేర్చుకుంటుంటాము, ఏదో ఒకటి కొంచెం టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుంటాం, వర్క్ ప్రోగ్రెస్ ఫాస్ట్గా చేస్తుంటాము. లేదా ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు పక్కన వాళ్ళతో అడిగి క్లియర్ చేసుకో ఇమీడియట్ యాక్షన్స్ అయిపోతాయి కదా. టీమ్స్ అందరూ ఒకే దగ్గర వచ్చినప్పుడు, ఒక ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తున్నప్పుడు తొందరగా రిజాల్వ్ అనేవి అవుతుంటాయి. అండ్ మోర్ ఓవర్ మెయిన్ టెక్నికల్ స్కిల్స్ని ఎలా గ్రాప్ చేసుకోవాలో అది చూసుకోండి. మీ రోజులో ఒక 10-15 minutes ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఏదో ఒక టెక్నాలజీ గురించి ఇన్డెప్త్గా కాకపోయినా అట్లీస్ట్ బ్రీఫ్గా అలా ఆ టర్మినాలజీ కావచ్చు, అది ఎక్కడ యూజ్ చేస్తాము, అది దేనికి యూజ్ చేస్తాము అనేది తెలుసుకుంటే చాలు. ఇంకా ప్రాసెస్ అంతా మనం వన్స్ గెటిన్ అయిన తర్వాత ఈజీగా మనం నేర్చుకోవచ్చు. మెయిన్ ఇక్కడ వన్స్ మీరు జాబ్లోకి జాయిన్ అయిన తర్వాత ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటో తెలుసా? ఒకవేళ వేరే కంపెనీలో వర్క్ చేస్తే ఇంకొక ఇంటర్నల్ వేరే కంపెనీస్కి వెళ్ళారనుకోండి, అప్పుడు ఇప్పుడు డెవాప్స్లోనే డిఫరెంట్ టూల్స్ యూజ్ చేస్తుంటారు. మీకు ఒక ప్రాసెస్, ఒక టూల్స్ అనేది ఐడియా ఉన్నాయనుకోండి, అప్పుడు మీకు కష్టం అనిపించదు. మీకు అసలు ఆ టర్మినాలజీనే తెలియక, ఆ ప్రాసెస్ తెలియకుండా ఉన్నారనుకోండి, అప్పుడు చాలా కష్టం అవుతుంది. దానికి ఏదో ఒకటి, ఇప్పుడు చాలా టెక్నాలజీస్ ఉన్నాయి కదా, అట్లీస్ట్ ఒక 3-4 టెక్నాలజీస్ మీద మీరు గ్రిప్ పెట్టుకుంటే ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేయగలరు. అది మీకు లైఫ్లో చాలా యూజ్ కూడా అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మెయిన్ ఏదో ఒకటి చెప్తున్నాను కదా, మనం రోజు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఇలా రీల్స్ కిందకి పైకి చూసి టైం వేస్ట్ చేసుకుంటున్నాం కదా. దాని బదులు ఇట్లాంటివి ఏదైనా టెక్నికల్గా
టెక్నికల్ కాన్సెప్ట్స్ టెక్నికల్గా ఒక 10 యూట్యూబ్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, పేజెస్ కోడింగ్ పేజెస్ అనేసి, టెక్నికల్ స్కిల్స్ అప్గ్రేడ్ ఏఐ పేజెస్ అనేసి, ఏఎంఎల్ ట్రైనింగ్స్ అనేసి చాలా ఉన్నాయి కదా యూట్యూబ్లో కూడా. యూట్యూబ్లో లేదంటూ ఏదీ లేదు అసలు. యూట్యూబ్లో ఇప్పుడు అన్నీ ఫ్రమ్ స్క్రాచ్ టు ఎండింగ్ వరకు, ఇనిషియల్ బిగినర్ స్టేజ్ నుంచి, ఇంటర్మీడియట్ నుంచి, తర్వాత అడ్వాన్స్డ్ వరకు ప్రతిదీ ఒక టెక్నాలజీ తీసుకుంటే, ఇప్పుడు డెవలప్ తీసుకుంటే ఫ్రమ్ స్క్రాచ్ ఎట్లా ఇది బిల్డ్ అవుతుంది, ఎట్లా ఇది ప్రాసెస్ అవుతుంది, ఎట్లా ఇది డిప్లాయ్మెంట్ అవుతుంది, ఎట్లా ఇది మానిటర్ అవుతుంది, ఎట్లా ఇది లాగ్స్ని డిఫైన్ చేస్తుంది, ఇట్లా ప్రతిదీ ఎండ్ టు ఎండ్ ప్రతిదీ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ చాట్‌జీపీటీలో కొట్టండి ఏదైనా కోర్స్ ఎలా మనం గోత్రూ అవ్వాలి అని, అది మీకు ఇన్ని డేస్లో ఇది నేర్చుకోండి, ఇన్ని డేస్లో ఈ కాన్సెప్ట్ నేర్చుకోండి అని క్లియర్ కట్గా ఇస్తుంది. అంతకంటే ఇంకా హ్యూమన్స్ అయినా కూడా ఏం చెప్పరు కదా. సో అది దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ టెక్నికల్ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, వాచ్, కమెంట్. థ్యాంక్ యూ.